వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద మున్సిపల్ అధ్యక్షులు సిపి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వాజిద్, అరుణ్ గౌడ్, బాబుగౌడ్, మురళి, శ్రీనివాసరెడ్డి, మాధవరెడ్డి, జూశివ, శ్రీనివాస్, బాలరాజ్, మహేష్, లడ్డు, శ్రీను, తూర్పు శ్రీను, సురేష్, ఎం కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ మధ్యలోని రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడు కూడా ఇదే వాతావరణం ఉండే. అప్పుడు చనిపోయినప్పుడు 3 రోజుల వరకు అయినా చనిపోయిన వార్త తెలియకపోవడంతో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అందరూ ప్రజలంతా కూడా అయోమయం పరిస్థితిలో ఉండే. ఆ రోజు విషయం తెలియగానే ఎంతోమంది అశ్రు నివాళులు కలిపారు. గుండెపోటుతో 400 మంది చనిపోవడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి జీవిత కాలమంతా కూడా ఎంతో కష్టించి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని ఏర్పరచడానికి ఆయన ఎంతో కృషి చేస్తూ 2 సార్లు ముఖ్యమంత్రి కాబడ్డాడు. 2వ ముఖ్యమంత్రి ఆయన మరణించడం జరిగింది. ఆయన పెట్టిన పథకాలే ఇప్పటికి కూడా ఆరోగ్యశ్రీ గారు కానీ రైతులకు రుణమాఫీ ఆ రోజుల్లో ₹1,00,000 రుణమాఫీ చేయడం చాలా దేశంలోనే ఒక గొప్ప వార్త. అంతేకాకుండా అనేక స్కీములు ₹2కే కిలో బియ్యం, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ బీమా, ఫీజు రీయింబర్స్మెంట్, ఇలా అనేక ఆయన కార్యక్రమాలు చెప్పుకోవడం అంతా ఇప్పటికి కూడా అనేక దేశంలో ఉన్న ప్రభుత్వాలు ఆయన చేసిన పథకాలే కొనసాగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి అంటే శత్రువులు అనేటోళ్ళు కూడా ఒక్కరు కూడా ఉండరని నేను అనుకుంటున్నాను. ఆయన అంటే అందరికీ ప్రత్యేక అభిమానాన్ని సంపాదించాడు. గతంలో ఎన్టీ రామారావు ఎట్లా సంపాదించడం, తర్వాత రాజశేఖర రెడ్డి కూడా ప్రజలల్లో తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రత్యేక అభిమానం ఇప్పటికి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మనం కొనసాగిస్తూ లీడర్షిప్ ఎట్లుండాలి, కార్యకర్తలు ఎట్లుండాలి, పార్టీ ఎట్లుండాలి అనే దాని మీద ఆయన ఎంతో గొప్పగా ఆదర్శంగా నిలిచారు. అదేవిధంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతూ ఉన్నాడు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అన్ని రకాలు కూడా రాజశేఖర రెడ్డి గారి పథకాలను కొనసాగిస్తూ ఇంకా మొన్న కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని రైతులకు రుణమాఫీ, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అప్పులు తీసుకొని ఎన్నో అప్పులు రైతులందరూ కూడా అప్పుల పాలైతే ఇవాళ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు వచ్చి రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని రైతుకు రుణమాఫీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా భవిష్యత్ తరాలు కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడున్న నాయకులకు ప్రజలందరికీ ధన్యవాదాలు. జై హింద్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మున్సిపాలిటీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, వచ్చినటువంటి మిగతా కాంగ్రెస్ పార్టీ మిగతా కార్యకర్తలకు, అదేవిధంగా నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చి మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తన రాజకీయ చతురతతో 2 సార్లు కేంద్రంలో కూడా అధికారంలో వచ్చేటట్టు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఒక నిబద్ధత గల రాజకీయ నాయకుడిగా, ఒక కార్యకర్తగా ప్రజలందరికీ ఎల్లవేళలా గుర్తుండిపోతారు. ఆయన మన మధ్య లేనప్పటికీ కూడా ప్రతి ఇంట్లో ఈరోజు ఆయన పేరు వినబడతా ఉందంటే ఆయన చేసిన మంచి పనులే అందుకు ఆస్కారం. అతన్ని ఆదర్శంగా తీసుకొని మనం ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని కోరుకుంటూ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఈ ఏర్పాటు చేసిన శ్రీ ప్రభాకర్ అన్న గారికి, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేశారు. ఆ మంచి పనులు గుర్తు చేస్తూ మనం ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయనను ప్రతి ఒక్కరూ ఈరోజు యువత మెయిన్గా ఆదర్శంగా తీసుకొని ఆయనను గుర్తు చేస్తూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకెళ్ళాలని చెప్పేసి, అలాగే ఈ కాంగ్రెస్ పార్టీని కూడా బలపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి పేరు పేరున తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్
మాజీ ముఖ్యమంత్రులు ఆయన వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు తెల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెల్లాపూర్లో జరపడం జరుగుతుంది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసేటువంటి డెవలప్మెంటు మనం చుట్టుపక్కల చూస్తే రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, మరి మైనార్టీలకు 4% రిజర్వేషన్ కానీ, ఇట్లాంటి ఎన్నో కొత్త ఆర్థిక సమీకరణలు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి గురించి పాటుపడడం జరిగింది. మరి రానున్న రోజుల్లో కూడా ఆయనకు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, మరి ఇక్కడ వచ్చేసిన నాయకులందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఈరోజు రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా అటు ఆంధ్రప్రదేశ్ కానీ, ఇటు తెలంగాణ కానీ, 2 తెలుగు రాష్ట్రాలలో రాజశేఖర రెడ్డి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నారు. అట్లనే రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి ఈరోజు తెల్లాపూర్లో ఘనంగా జరుపుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ